తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. ఇక రిజల్యూషన్స్ కి అందరూ రెడీ అయిపోతున్నారు. ఇక సెలబ్రేషన్స్ అంటే మామూలుగా ఉంటాయా? 24 కి బాయ్ చెప్పి 2025 కి గ్రాండ్ గా వెల్కమ్ చెప్తాం. ఒక రేంజ్ లో సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ భారతీయులుగా ఇది మనకి కొత్త సంవత్సరం కానే కాదు అంటారు కొంతమంది పండితులు. ఎవరైతే బాగా సెలబ్రేట్ చేసుకుంటారో యంగ్ జనరేషన్ వాళ్ళని కొంతమందిని ఆహ్వానించాం, అమ్మాయిల్ని అబ్బాయిల్ని. అలాగే మనకున్నటువంటి డౌట్స్ ని కూడా క్లియర్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవీణ్ కుమార్ శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. గురుగారు మీకు కూడా స్వాగతం అండి. న్యూ ఇయర్ మాకేంటంటే ఒక సంవత్సరం అయిపోయి ఇంకొక ఇయర్ వస్తుందంటే ఒక సెలబ్రేషన్ టైమ్ గా భావిస్తాం. నెక్స్ట్ ఇంకా ఇదే మనకి ఒక కొత్త సంవత్సరం, రెజల్యూషన్స్ తీసేసుకోవాలి, ఒక దృఢ సంకల్పంతో మేము ఉండాలి, అచీవ్ చేయాలి, మా గోల్స్ అన్ని డ్రీమ్స్ అన్ని ఇలా పెట్టుకోవాలని చెప్పి ఒక పెద్ద ప్లానింగే వేసుకుంటాం. కానీ సందర్భంలో మీరు మాట్లాడుతున్నప్పుడు అసలు ఇప్పుడు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు, ఇది కాదు కదా మన సంవత్సరాది అని అంటారు. తెలుసు అందరికీ ఉగాది అని, కానీ ఎందుకో అలవాటు పడిపోయాం చాలా మంది. బట్ కొన్ని రీజన్స్ చెప్తారా అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకోకూడదు, ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి వీటి గురించి? ఎందుకంటే ఎక్కడ చూసినా ఆ వైబ్ స్టార్ట్ అయిపోతుంది. ఒక 1 month ముందు నుంచే డిసెంబర్ వచ్చింది, ఇంకా లాస్ట్ కౌంట్ డౌన్ కూడా ఉంటుంది. 5, 4, 3, 2, 31st అండ్ 1st అని చెప్పి. సో ఇంత సెలబ్రేషన్ మూడ్ లో మేము ఇంకా రెడీ అయిపోదాం సెలబ్రేషన్ అనుకున్న టైంలో మీరు ఇలా బ్రేక్ వేస్తున్నారు. సో ఎలా జరుపుకోవాలి ఏంటి అనేది ముందుగా తెలియచేయండి. అసలు మొట్టమొదటగా మీరు అడిగింది ఇది పార్టీ మూడ్, రెజల్యూషన్ ఇవన్నీ ఉంటుంది. అలా ఈ పార్టీ మూడ్ ఎవరు సృష్టించారు, ఎలా వచ్చింది? మీరు గమనిస్తే ఈ జనవరి 1st అనేది భారతదేశము మిగతా ఈ బ్రిటిషర్లు మనల్ని పాలించి మిగతా బ్రిటిషర్లు ఏవైతే కంట్రీలు పాలించారో అవి తప్ప మిగతా ఏ దేశాలు ఈ న్యూ ఇయర్ ని జరుపుకోవు. చైనా ఎప్పుడు ఈ న్యూ ఇయర్ ని జరుపుకోదు, నేను విన్నాను చైనా జరుపుకోదు, నేపాల్ జరుపుకోదు, శ్రీలంక జరుపుకోదు, ఇజ్రాయిల్ జరుపుకోదు, ఇంకా ఈ ఇస్లామిక్ కంట్రీస్ ఏవి ఈ న్యూ ఇయర్ ని జరుపుకోవు. కారణం వాళ్ళని అడిగారా? వాళ్ళు ఈ విషయాన్ని మనకంటే ఎక్కువగా ఎకనామిక్ గా ఉన్నటువంటి చైనా కూడా ఎప్పుడు జరుపుకోదు. కారణం వాళ్ళని అడిగితే ఏంటంటే ఈ విషయాన్ని మీరు అన్నారు, మేము పార్టీలో ఉంటామని, మూడని, ఈ విషయాలన్నీ మీరు అన్నారు. దీన్ని సాంస్కృతిక బానిసత్వం అంటారండి. సాంస్కృతిక బానిసత్వం అనే పదం ఎప్పుడైనా విన్నాను నేను. అంటే ప్రతిదీ మనల్ని పాలించినటువంటి బ్రిటిషర్లు మనకి ఏదైతే అలవాటు చేశారో దాన్ని ఇంకా వదిలించుకోలేకపోతున్నాం. అదే బానిసత్వం, అదే ఆలోచన విధానంలోకే వెళ్ళిపోయాం తల్లి. ఆ ఆలోచన విధానంలో మనం ఎలాగైతే 1947 ఆగస్ట్ 15 స్వాతంత్రాన్ని ఎలా తెచ్చుకున్నామో ఇటువంటి విషయాల్లో కూడా వదిలించుకోవాలనేటువంటి ఉద్దేశంలోనే ఇటువంటి ప్రోగ్రాములు జరగాలి తల్లి. జరగాలి. బట్ ఇప్పుడు కామన్ గా ఏంటంటే యంగ్ జనరేషన్ లో ఎక్కువ ఉత్సాహం ఉంటుంది. సో వారిని ఇక్కడ మీ ముందు కూర్చోబెట్టానండి నేను. ఇక్కడ అందరికి వెల్కమ్ చెప్తూ ఉన్నాను. సో ఇటు అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒకటే మాట, మేమందరం న్యూ ఇయర్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము, మాకు ఇన్ని ప్లాన్స్ ఉన్నాయి ఇలా అన్న వాళ్ళని నేను హోల్డ్ చేసి, లేదు అసలు ఇలా జరుపుకోకూడదు, మీకు ఒక కొత్త రకంగా ఎలా జరుపుకోవాలి న్యూ ఇయర్ అని చెప్పి చెప్తానని వీళ్ళని ఆహ్వానించాను. సో వాళ్ళ నుంచి చాలా డౌట్స్ ఉన్నాయండి ముందుగా. సో ఒక్కొక్కరు ప్రశ్న రూపంలో వాళ్ళు అడుగుతుంటారు, మీరు క్లారిఫై చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే, ప్రారంభిద్దాము. ముందుగా నమస్కారం. నా పేరు గణేష్, సత్యసాయి జిల్లా నుంచి వచ్చాను. నా ప్రశ్న ఏంటంటే, జనవరి 1st యూత్కి చాలా ఇష్టమైన ఫెస్టివల్. చాలా మంది బాగా సెలబ్రేషన్ చేసుకోవాలి, హ్యాకర్స్తో కానీ ఫ్రెండ్స్తో కలిసి దావత్ కానీ ఇలా చేసుకోవాలనుకుంటారు. మీరేమో దాన్ని జరుపుకోవద్దు అనుకుంటున్నారు. ఎందుకు జరుపుకోవద్దు? మొట్టమొదటి రోజే మీరేమన్నారు, జనవరి 1st అని, అంతేనా? న్యూ ఇయర్ అని అన్నారా? ఈ న్యూ ఇయర్ అన్నప్పుడు మన డే ఎలా స్టార్ట్ అవ్వాలి? కొత్తగా స్టార్ట్ అవ్వాలి. మరి మీరు ఎలా చేస్తున్నారు? క్రమశిక్షణారాహిత్యంగా సమాజాన్ని నడిపిస్తున్నారు. క్రమశిక్షణారాహిత్యం అంటే మద్యం తాగటం, విపరీతమైనటువంటి విచ్చలవిడి విశృంఖలత్వాన్ని పెంచుకోవటం, రోడ్ల మీద బైకులు వేసుకొని బలాదూరుగా జులాయిగా న్యూ ఇయర్ గాని గట్టిగా అరుస్తూ తిరగటం, ఇది నిజంగా పార్టీయేనా? మీరు చెప్తారు ఎవరైనా ఇది నిజంగా పార్టీ అని? నిజంగా పార్టీ అనేది మీ ఇంట్లో మీరు చేసుకోగలిగితే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదండి, ఎవరు మాట్లాడరు కూడా. మీరు అది రోడ్ల మీదకి వచ్చినప్పుడు, సమాజాన్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు, అది న్యూ ఇయర్ అని భ్రమలో బ్రతుకుతున్నప్పుడు ఖచ్చితంగా అందరు వచ్చి మాట్లాడతారు. ఇది న్యూ ఇయర్ ఎప్పటికీ కాదు. జనవరి 1st అనేటువంటిది భారతదేశానికి బ్రిటిషర్లు తెలియజేశారు తల్లి. అంతకుముందు ప్రపంచం మొత్తం కూడా మార్చి 25వ తేదీన ఈ న్యూ ఇయర్ అనే దాన్ని జరుపుకునేవారు. ఇది ముందు ప్రతి దేశంలోనూ
ఇటు రోమన్ కానీ గ్రీక్ కానీ ఈ సివిలైజేషన్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ దేశాల్లో మొట్టమొదటగా 25వ తేదీ వాళ్ళు డేట్ పెట్టుకున్నారు, 25వ తేదీ అని. మనం ఆ 25వ తేదీ ఆ ప్రాంతాల్లో ఏమొస్తుందని మన పంచాంగం పరంగా పరిశీలన చేస్తే ఆ 20 నుంచి ఈ 30 మధ్యలో మనకు ఉగాది వస్తుంది తల్లి. దాన్ని వాళ్ళు ఆధారం చేసుకొని వాళ్ళు అక్కడ ఆ డేట్ పరంగా ఫిక్స్ అయిపోయారు. ప్రపంచవ్యాప్తంగా అందరూ మార్చి 25నే చేసుకునేవారు. దీన్ని జూలియస్ క్యాలెండర్ అని ఒకటి ఉండేది తల్లి. ఆ జూలియస్ క్యాలెండర్ తర్వాత దాంట్లో కూడా వాళ్ళు మార్చి 25 నుంచే వాళ్ళు మొదటి పెట్టడం అంటే మొదటి రోజు అనేటువంటి విధానం స్టార్ట్ చేశారు. తర్వాత గ్రెగోరియన్ క్యాలెండర్ అని ఒకటి వచ్చింది. ఇప్పుడు మనం అందరం వాడేది గ్రెగోరియన్ క్యాలెండర్. పోప్ గ్రెగోరియన్ అని ఆయన ప్రారంభించారు. ఆయన దాన్ని జనవరి 1 కు మార్చారు. అక్కడ నుంచి కారణాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. వాళ్ళు కారణాలు చూపిస్తే ఇంకా కొన్ని చెప్పలేని విధంగా ఉన్నాయండి. 1952 అయితే ఆ 2 సంవత్సరాలు ద ఇయర్ ఆఫ్ కన్ఫ్యూజన్ అని పిలుస్తారు తల్లి. ఇప్పుడు సెప్టెంబర్ 4వ తేదీ తర్వాత ఏమొస్తుందమ్మా? 5వ తేదీ. కానీ సెప్టెంబర్ 14 వచ్చింది తల్లి. 11 రోజులు మిస్ అయిపోయాయి. ఈ ఏం చేశారు, వాళ్ళకు కన్ఫ్యూజన్స్ చాలా వచ్చాయి. ఈ జూలియస్ క్యాలెండర్ అని, ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ అని, ఇలా రకరకాలుగా వాళ్ళలో కొన్ని సృష్టించుకొని వాళ్ళలో కొన్ని విభేదాలు వచ్చాయి. దాంతో వాళ్ళు కొత్తగా చేర్చినవి ఆ రాజులు చెప్తూ ఉంటారు. మనకిప్పుడు రాజరిక వ్యవస్థ ఈ దేశంలో లేదు, కానీ ఇప్పటికీ యూరోప్ లో రాజరిక వ్యవస్థే ఉంది. ఆ రాజులు ఏది చెప్తే అది మార్చేసేవారు. కొత్తగా శాస్త్రీయంగా ఇవేం పరిశీలించారు. రాజుగారు చెప్పారు చేర్చాలి అనే కోణంలోనే వెళ్ళి మొత్తం శాస్త్రీయతనే దెబ్బతీశారు. అందుకే చాలా మంది అప్పుడు చాంద్రమానం, ఇప్పుడు భారతదేశంలో 4 రకాల కాలాలు వాడతారు తల్లి. ఇక్కడ ఈ మనం హైదరాబాద్ లో ఉన్న ప్రాంతంలో చాంద్రమానం వాడతాం. తమిళనాడు ఆ ప్రాంతానికి వెళ్తే సూర్యుని ఆధారం చేసుకుని ఆస్ట్రానామికల్ గా వాళ్ళు చూస్తారు. వాళ్ళు సూర్యమానం అని వాడతారు. వింధ్య పర్వతాలకు అటువైపుగా బారహస్పత్యమానం అంటారు. ఇలా 3 రకాల కాలమానాల్ని భారతదేశంలో చూస్తారు. ఈ చాంద్రమానం అనుసరించే మనకి ఇప్పుడు ఉగాదని, శ్రీరామనవమి, ఈ పండుగలన్నీ ప్రతిదీ ఈ చాంద్రమానాన్ని అనుసరించే వస్తాయి. ఈ చాంద్రమానానికి సంబంధించినటువంటి పంచాంగాన్ని ఆధారం చేసుకుని వాళ్ళు వాళ్ళ కాలానికి తగ్గట్టుగా ఏర్పాటు చేసుకునేవారు తల్లి. ఈ జనవరి 1 అనేటువంటిది మనకు భారతదేశానికి బ్రిటిషర్లు తెచ్చారు. వాళ్ళది రోమ్ నుంచి అడాప్ట్ చేసుకున్నారు. వాళ్ళది కూడా సొంతంగా కాదు. ఉదాహరణకు మీ బర్త్డే ఎప్పుడమ్మా? డేట్ చెప్పండి, ఏదో ఒకటి. నిజం చెప్పనే పని లేదు. నిజమే చెప్తానండి. చెప్పండి. మే 17. మే 17. నిజంగా మీరు మే 17 పుట్టారా? ఎందుకో చెప్పంట. పుట్టలేదని నేను చెప్తాను. తల్లి. మీరు మే 17 నేను పుట్టలేదని చెప్తాను. ఉదాహరణకు మనకు పౌర్ణమి అంటారు, దాన్ని ఫుల్ మూన్ డే అంటారు కదమ్మా. అది ఖచ్చితంగా పంచాంగంలో గానీ డేట్ లో గానీ మీరు చూస్తే పౌర్ణమి ఒక 100 సంవత్సరాల తర్వాత 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా పౌర్ణమి పంచాంగంలో ఉంటే ఆ రోజు ఖచ్చితంగా మనకు గ్రహంలో పౌర్ణమి కనపడుతుంది కదమ్మా. ఓ 100 సంవత్సరాల తర్వాత వెళ్ళినా సరే నేను పౌర్ణమి ఎప్పుడో నేను చెప్పగలను ఇప్పటికిప్పుడు. కానీ మీరు మే 17 అనేది పుట్టినప్పుడు డేట్ పరంగా మారిపోతుంటాయి తల్లి. అందుకే నాకు కొంతమంది తిథి ప్రకారంగా బర్త్డే జరుపుకుంటూ ఉంటారు. అదే తల్లి, తిథి పరంగా ఎప్పుడైతే మీరు బర్త్డేలు జరుపుకుంటారో అవే యాక్యురేట్ తల్లి. మీరు ఇప్పుడు గ్రహానికి అనుసరించే కదా తల్లి చేసుకోవాల్సింది. ఈ భూమండలం ఎప్పుడైతే గ్రహం, ఈ చంద్రగ్రహణం గాని సూర్యగ్రహం గాని ఇటువంటివి ఎలా వస్తున్నాయి గ్రహణాలు, అవి యాక్యురేట్ గా మనం చెప్పగలుగుతున్నాం. మరో 100 ఏళ్ల తర్వాత ఎప్పుడు గ్రహణాలు వస్తున్నాయో కూడా చెప్పగలిగినటువంటి సమర్థత కలిగిన వాళ్ళు మన దగ్గర ఉన్నారు. అప్పుడు మీరు మే 17 పుట్టనట్టే కదా తల్లి. ఖచ్చితంగా పుట్టినట్టే. ఇప్పుడు మీరు అన్నాక అర్థమవుతుంది ఎప్పుడు అనేది. నేను ఇంకా తిథి చూసుకోండి, ఆ తిథి ప్రకారంగా ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. ఉదాహరణకు మనకు పాఠ్యమి నుంచి మళ్ళీ పౌర్ణమి వరకు, పౌర్ణమి నుంచి మళ్ళీ అమావాస్య వరకు, ఇలా 15 రోజులు తిథులు గమనించుకున్నారనుకోండి. కృష్ణపక్షం, శుక్లపక్షం ఇలాంటివి చూసుకుంటూ మీరు చేసుకోగలిగితే మీరు సరైన రోజుల్లో చేసుకున్నట్టే లెక్క తల్లి. మే 17 కరెక్ట్ కాదు. ఓకే. సో ఇక తను అడిగిన ప్రశ్నకి ఇప్పుడైతే జరుపుకోవడానికి జనవరి 1 అనేది ఎప్పటికీ న్యూ ఇయర్ అనేది కాదు. డేట్ మారుతుంది కదా గురుగారు. ఇక్కడ ప్రాధాన్యంగా మేము గుర్తించేది ఒక్కటే ఉంటుంది. ఎవరైనా సరే 24 అయిపోయి 25 ఏదైనా ఎప్పుడు వస్తుంది ఇక్కడే, ఏ టైంకి వస్తుంది? 12 గంటలకి. ఎప్పుడు? రాత్రి 12 గంటలకి. ఈ రాత్రి క్యాలెండర్లో డేట్ మారుతుంది ఖచ్చితంగా. రాత్రి 12 గంటలకు కాలం మారుతుందని ఎవరైనా నమ్మితే వాళ్ళంత మూర్ఖులు ఎవరు లేరండి. స్ట్రైట్ స్టేట్మెంట్. రాత్రి కరెక్ట్ గా 11:59 తర్వాత నుంచి కరెక్ట్ గా 12 గంటలకు రోజు మారుతుందని నమ్మే వాళ్ళని మూర్ఖులే అంటాను. మరి ఎప్పుడు మారుతుందండి? ఖచ్చితంగా దీన్ని కూడా బ్రిటిషర్లే తీసుకొచ్చారు తల్లి.
అదే అదే ఇప్పుడు అండి. అందరూ ఫాలో అయ్యేది అదే కదా. దాన్ని తెలుగులో సాంస్కృతిక బానిసత్వం అంటానండి. కానీ మరి ఎప్పుడు గుర్తించాలి ఏ సమయానికి మనకి రోజు మారినట్టు లెక్క? శాస్త్రంలో ఉదయం వారం అని చెప్పారండి. సూర్యోదయం దగ్గర నుంచి సూర్యోదయం మనకు లెక్క. సన్ రైజ్ టు సన్ రైజ్. ఓకే, అంటే ఇవాళ 6 గంటలకు ఉదాహరణకు అనుకుందాం. ప్రతిరోజు మనకు 5:30కు సూర్యోదయం అయిందనుకోండి, బ్రిటన్ లో లండన్ లో కరెక్ట్ గా 12 అవుతుంది ఆ టైంకి. హ్మ్. అందుకే వాళ్ళు 12కి రోజు మారుతుందని చెప్పారు. వాళ్ళు కూడా మనల్ని ఆధారం చేసుకున్నారు తప్ప మనం వాళ్ళని ఆధారం చేసుకోలేదు. అంటే ఇప్పుడు ఉదయం 5:30కి సూర్యోదయం ఎప్పుడైతే అవుతుందో అది మాకు ఇంకొక రోజు అన్నట్లు లెక్క. అంతే. ఒక్క మాట చెప్తానండి, చాలా మంది కొన్ని రోజులు నాన్ వెజ్ తినరు. అవుతుంది. లేకపోతే చాలా మందికి రిలేట్ అవుతుంది ఇది. అర్థమైంది. ఉదాహరణకి చెప్తాను, సండే తీసుకుంటారు చాలా మంది తీసుకునేది. నెక్స్ట్ సోమవారం లేకపోతే ముందు రోజు శనివారం అందరూ పార్టీకి కూర్చుంటారు. 12 వరకు వెయిట్ చేస్తారు. 12 ఒక్క నిమిషం అటు దాటిందా ఇంకా రోజు మారిపోయినట్టే, మేము పార్టీ చేసుకోవచ్చు, నాన్ వెజ్ తినొచ్చు, ఇంక రోజు మారిపోయినట్టే లెక్క పెడుతున్నాను. ఇప్పుడు మీరు అన్నదాన్ని బట్టి చూస్తే అస్సలు అలా ఊహించొద్దు అని అనిపిస్తోంది. అవును. ఇది అంటే నేను 6 గంటల శాస్త్రీయంగా వరకు లెక్క చెప్తున్నాను తల్లి. తీసుకోవాలి. శాస్త్రీయంగా చెప్తున్నాను. హ్మ్. ఇది శాస్త్రీయం అంటే నేను అనేది మన భారతీయమైనటువంటి వేద శాస్త్రాలు కూడా హ్మ్. ఇంకోటి సైన్స్ పరంగా కూడా నేను ఇది చెప్తున్నాను తల్లి. Hmm. సైన్స్ పరంగా కూడా ఎలాగంటే ఇప్పుడు గ్రహాల మూమెంట్ ని బట్టే కదా తల్లి. ఇప్పుడు అవును. అర్ధరాత్రి 12 గంటలకు ఏ గ్రహం అయినా మారుతుందా? మ్హూ. సూర్యోదయం అవుతుందా? మనకు ప్రకృతి వికసిస్తుందా? అవ్వదు కదా. మ్హూ. అదే ఆ లైట్ లోనే ఉంటాం కదా. 11:59కి ఏదైతే ఉందో అప్పుడు అదే ఉంటాం. కానీ మీరు ఈ రోజు సూర్యోదయం నుంచి రేపు సూర్యోదయం లెక్కేసుకున్నారు అనుకోండి, తేడాలు చూస్తారు కదా ఖచ్చితంగా. చూస్తాం ఖచ్చితంగా. అందుకే ఉదయం వారం అని శాస్త్రం తల్లి. కొత్త విషయం తెలిసింది, ఇప్పుడు అందరూ అదే ఫాలో అవ్వాలి డెఫినెట్ గా. రైట్, చాలా చక్కగా వివరించారు గురువు గారు, ధన్యవాదాలు.